నమస్తే. నిత్య నిజాలు చెప్పే భారత్ ఎంబీ టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఈరోజు వార్త ఏంటంటే ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కరాచీలో ఒక మీటింగ్‌కెళ్ళి ఆ మీటింగ్‌లో నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఏంటంటే టెర్రరిజాన్ని చట్టబద్ధం చేస్తారంట. టెర్రరిజం ఏంటి? చట్టబద్ధం చేయడం ఏంటండి? ఇది ఎంతవరకు సబబు? అంతేకాకుండా టెర్రరిస్టులు భారత్ చేతిలో చనిపోయిన వారిని వాళ్ళందరూ గూడా వాళ్ళకి పరమవీర్ చక్రాలు అవార్డులు ఇచ్చినట్టుగా అమర్ జవాన్, అమర్ వీరుల కింద ప్రకటిస్తున్నారు. ఇదంతా ఎంతవరకు సబబు? దీనికోసం వే భారత్తు కావాలని ప్రాంతీయ విద్వేదాల్ని రెచ్చగొడుతుంది. మొన్న జరిగిన ఆత్మాహుతి దళంలో గూడా దాడిలో గూడా భారత్ హస్తం ఉంది. ఎంతవరకండి ఇది? భారత్ అనేక మార్లు చెప్తుంది. ఇప్పటికే భారత ఆర్మీ చేతిలో కానీ, భారత నేవల్ చేతిలో కానీ రెడీగా ఉన్నారు యుద్ధానికి. వాళ్ళకి చిట్ట చివరి సిగ్నల్ రాకపోవడం, మొన్నటికి ఆత్మాహుతి దళానికి ముందు చిట్ట చివరి సిగ్నల్ రాకపోవడం వల్ల పాకిస్తాన్ బతికి బట్ట కట్టిందని చెప్పాల్సిందే ఈ విషయం మాత్రం. ఏంటంటే ఒక్క ఆలోచన మన విదేశాంగ మంత్రి కానీ ఒక్క సిగ్నల్ ఇచ్చుంటే మోడీ కానీ పాకిస్తాను మూడోసారి యుద్ధానికి స్మాష్ అయిపోయింది అది. కానీ ఆలోచిస్తుంటే పాకిస్తాను సంబంధించిన ఆర్మీ చీఫు ఇష్టానుసారంగా పిట్ల దొరలా మాట్లాడుతున్నాడు. ఏమైనా సరే మీరు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇది ఎంతవరకు సబబు?